2015 మార్చి 19న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జరిగిన ఫర్ఖుందా మాలిక్ జాదా హత్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 27 ఏళ్ల ఫర్ఖుందా ఇస్లామిక్ సాహిత్యం చదువుతున్న విద్యార్థిని. ఆమె జీవితం ఒక నిరాధార ఆరోపణ కారణంగా పట్టపగలే ముగిసిపోయింది. ఆ రోజు కాబూల్లోని షాహ్ దు షంషీరా మసీదు సమీపంలో ఒక వ్యక్తి తాయెత్తులు అమ్ముతున్నాడు. వాటిని ధరించడం వల్ల అదృష్టం కలుగుతుందని, రక్షణ లభిస్తుందని ప్రజలను నమ్మిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఫర్ఖుందా ఇలాంటి మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేయడం ఇస్లాం బోధనలకు విరుద్ధమని అతనితో వాదించింది. వాదనలో పైచేయి సాధించలేకపోయిన ఆ వ్యక్తి ఫర్ఖుందా ఖురాన్ ప్రతిని కాల్చేసిందని అక్కడ ఉన్నవారికి తప్పుడు ఆరోపణ చేశాడు. ఈ ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా కొద్ది నిమిషాల్లోనే ఆ వార్త చుట్టుపక్కల వ్యాపించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆగ్రహంతో కూడిన మూకగా మారిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించి ఫర్ఖుందాను సమీపంలోని ఒక భవనం పైకప్పు పైకి తీసుకెళ్లారు. అయితే కింద ఉన్న గుంపు ఆమెపై రాళ్ళు, కర్రలు, చెక్క ముక్కలు విసరడం ప్రారంభించింది. చివరకు ఆమె సమతుల్యం కోల్పోయి తిరిగి గుంపులోకి పడిపోయింది. ఆ తర్వాత ఫర్ఖుందాపై అత్యంత దారుణంగా దాడి జరిగింది. ఆమెను కర్రలతో, రాళ్లతో కొట్టారు. వీడియోలు మరియు అధికారపు దర్యాప్తు వివరాల ప్రకారం ఆమెను ఎత్తైన ప్రదేశం నుండి కిందకు తోసివేయడం, వాహనంతో తొక్కడం, కొంతమంది ఈడ్చుకెళ్లడం జరిగింది. అనంతరం ఆమె శరీరానికి నిప్పంటించి కాబూల్ నది సమీపంలో పడేశారు. ఈ ఘటన మొత్తం వందలాది మంది చూస్తూ నిలబడ్డారు. వారిలో చాలామంది తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. కొంతమంది పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ పరిస్థితిని పూర్తిగా అదుపు చేయలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తర్వాత జరిగిన అధికారపు దర్యాప్తులో ఫర్ఖుందా ఖురాన్ను కాల్చలేదని స్పష్టంగా తేలింది. ఆమెపై చేసిన ఆరోపణ పూర్తిగా అసత్యమని అధికారులు నిర్ధారించారు. అంటే నిర్ధారణ కాని ఒక పుకారు ఆధారంగా అమాయకురాలిని మూక హత్య చేసినట్లు దర్యాప్తు వెల్లడించింది. ఈ కేసులో మొత్తం 49 మందిని అరెస్ట్ చేశారు. ప్రారంభంలో కొందరికి మరణశిక్షలు, మరికొందరికి జైలు శిక్షలు విధించారు. అయితే అప్పీల్ విచారణలో కొన్ని మరణశిక్షలు తగ్గించబడ్డాయి లేదా రద్దు చేయబడ్డాయి. ఈ పరిణామాలు ఆఫ్ఘనిస్తాన్ న్యాయ వ్యవస్థపై దేశీయంగానే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీశాయి. ఫర్ఖుందా అంత్యక్రియలు ఆఫ్ఘనిస్తాన్లో మహిళల హక్కుల ఉద్యమానికి ఒక ప్రతీకగా నిలిచాయి. ఆ దేశ సాంప్రదాయం ప్రకారం శవపేటికను పురుషులే మోస్తారు. అయితే ఫర్ఖుందా విషయంలో వందలాది మంది మహిళలు కలిసి ఆమె శవపేటికను మోసి ఆ సాంప్రదాయాన్ని సవాలు చేశారు. ఈ సంఘటన మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఒక బలమైన నిరసనగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఫర్ఖుందా హత్య జరిగిన ప్రాంతంలో ఆమెకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయబడింది. ఈ ఘటన ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో మహిళల భద్రత, మూక హింస, నిరాధార ఆరోపణలు, న్యాయ వ్యవస్థ, మతపరమైన ఉద్రిక్తతలపై జరిగే చర్చల్లో ముఖ్య ఉదాహరణగా ప్రస్తావించబడుతుంది. ఫర్ఖుందా మాలిక్ జాదా కేసు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. నిర్ధారణ కాని ఆరోపణలు, పుకార్లు, మూక మనస్తత్వం కలిసినప్పుడు ఒక నిర్దోషి ప్రాణం ఎంత సులభంగా బలవుతుందో ఈ ఘటన స్పష్టంగా చూపించింది. ఏ సమాజంలోనైనా ఆరోపణ కంటే ముందు ఆధారాలు, భావోద్వేగాల కంటే ముందు చట్టబద్ధమైన దర్యాప్తు, మూక తీర్పు కంటే ముందు న్యాయపరమైన ప్రక్రియ ఎంత అవసరమో ఈ విషాద ఘటన ప్రపంచానికి గుర్తు చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి గాంధీవం. జై హింద్.